వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా గాంధీ యుగానికి సంబంధించి గాంధీజీ జీవిత చరిత్ర, ఎందుకంటే గాంధీజీ జీవిత చరిత్ర తెలిసినప్పుడే గాంధీజీ ఎలాంటి విధానాలను ఏ విధంగా రూపొందించాడు, ఎవరి ప్రభావితంగా రూపొందించాడు, వాటిని ఏ విధంగా అనుసరించే క్రమంలో ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాడు, మొత్తంగా గాంధేయవాద యుగం ప్రభావితం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది వాస్తవం. ఇతనితో పాటు మిగిలిన వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఉన్నప్పటికీ గాంధీ ఎప్పుడైతే జాతీయోద్యమంలోకి ప్రవేశించాడో ఉద్యమం అనేది పరుగులు పెట్టడం జరుగుతుంది. ఉద్యమం యొక్క లక్ష్యం వైపు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం అనేది లభించింది. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో మనకు మొదటి వరుసలో ఉండే వ్యక్తి గాంధీ. మరి ఆ గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు ఏంటి విషయాన్ని గమనిస్తే, భారత జాతీయోద్యమంలో గాంధీ యుగాన్ని మనము 1920 నుండి 47 మధ్య కొనసాగడం జరుగుతుంది. ఆ కాలాన్ని మనము గాంధీ యుగంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, భారత జాతీయ ఉద్యమాన్ని కనుక గమనిస్తే మనకి 1885లో ప్రారంభమవుతుంది. అదేవిధంగా 1947 వరకు అది అంతం కావడం జరుగుతుంది. దీన్ని మనము ఉపయోగించిన సిద్ధాంతాన్ని బట్టి, అనుసరించిన కార్యక్రమాలను బట్టి దీన్ని మనము 3 దశలుగా విభజించుకోవడం జరుగుతుంది. అందులో మితవాద దశ అంటున్నాం, 1885 నుండి 1905 అంటున్నాం. అదేవిధంగా 1906 నుండి 1919 అంటున్నాం. మూడో దశను గమనిస్తే 1920 నుండి 1947 అంటున్నాం. అంటే ఇక్కడ 27 సంవత్సరాలు ఉంటున్నాయి. దాదాపుగా 3 దశాబ్దాల కాలం అనేది కొనసాగుతుంది. అంటే ఈ 3 దశలలో అత్యధిక కాలం ఇదే ఉంది. కాబట్టి దేశానికి స్వాతంత్రం రావడంలో, జాతీయోద్యమాన్ని నిర్వహించడంలో గాంధీ క్రియాశీలక పాత్ర పోషించాడు అనేది ఇక్కడ వాస్తవంగా కనబడడం జరుగుతుంది. మరి అలాంటి ఈ 27 సంవత్సరాల కాలంలో గాంధీ తన ప్రస్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి కోసం, తన విధానాన్ని అమలుపరుచుకోవడం కోసం ఎలాంటి సిద్ధాంతాలను అనుసరించాడు గమనిస్తే, 1869 నుండి 1948 మధ్య గాంధీ జీవితకాలంగా మనం పిలవడం జరుగుతుంది. ఎందుకంటే అతని యొక్క జననం 1869, అతని మరణం 1948 అవుతుంది. మరి ఈ కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఎందుకు ఈ సీక్వెన్స్లో చదవాలి అంటే, రీసెంట్ ట్రెండ్ కనుక గమనిస్తే మనకు సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ ఇండియా నుండి అత్యధికంగా వచ్చే క్వశ్చన్లు మొత్తం సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఎగ్జామినర్ సెంటెన్స్ ఇచ్చేసి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమంటున్నారు. కాబట్టి గమనిస్తే 1893 నుండి 1915 మధ్య అంటున్నాం. ఈ కాలం గాంధీజీ ఎక్కడున్నాడు అంటే సౌత్ ఆఫ్రికాలో ఉండడం జరుగుతుంది. దాదాపుగా 2 దశాబ్దాల కాలం కంటే పైగానే అతడు సౌత్ ఆఫ్రికా ఒక పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. 1917 జూన్ నెలలో సబర్మతి ఆశ్రమం అనేది ఏర్పాటు చేయబడింది. దీనికి ఫౌండేషన్ అనేది 1916లో పడ్డప్పటికీ అది పూర్తి స్థాయిలో సబర్మతి తీరానికి మారింది మాత్రం 1917 అవుతుంది. దదీచి రిషి అనే ఒక సన్యాసి, దదీచి అంటున్నాం. ఈ దదీచి రిషి అనే సన్యాసి ఇచ్చిన భూమి దానంగా ఆ భూమి ఎక్కడ ఉంది, సబర్మతి తీరాన ఉండడం జరుగుతుంది. అందుకే అది కాలక్రమంలో సబర్మతి ఆశ్రమంగా పిలువబడడం జరిగింది. 1917 ఏప్రిల్లో నీలిమందు ఉద్యమాన్ని కొనసాగించాడు. ఇదే గాంధీ చరిత్రలో గాంధీ సూత్రం ప్రకారం మొదటిసారిగా ఉపయోగించబడిన సత్యాగ్రహంగా పిలువబడడం జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో అడిగారు. జాతీయోద్యమంలో గాంధీ తన సిద్ధాంతం ద్వారా సత్యాగ్రహ ఆయుధాన్ని ఉపయోగించిన విధానం ఏమవుతుంది అంటే నీలిమందు ఉద్యమము అవుతుంది. దాన్ని మనము బీహార్ ఉద్యమము అంటున్నాం, దాన్ని మనము చంపారణ్ ఉద్యమము అంటున్నాం, దాన్ని మనం త్రిన్కతియా లేదా త్రికాతియా ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. అంటే ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. 1917 నవంబర్ నుండి 1918 మార్చి వరకు ఖైరా పన్నుల వ్యతిరేక ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పన్నులకు నిరాకరణ జరిగింది. ఎందుకంటే అక్కడ కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. పూర్తిగా ప్రజల నుండి పన్నును వసూలు చేసే ధోరణికి వెళ్ళడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో గాంధీ నాయకత్వంలో మనకు ఖైరా అనే పన్నుల నిరాకరణ జరుగుతుంది. ఇది ఖేడాకు సంబంధించి గుజరాత్లో కనబడుతుంది. 1918 ఫిబ్రవరి నుండి మార్చి వరకు అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల ఉద్యమం అనేది జరుగుతుంది. ఎందుకంటే కార్మికుల యొక్క జీతాలు పెంచి వారికి బోనస్ ఇస్తాడు. ఎందుకంటే ఆ సందర్భంలో మనకి ప్లేగు వ్యాధి అనేది ప్రబలడం వల్ల కార్మికులు పరిశ్రమలోకి రావడానికి భయపడ్డారు. కానీ పరిశ్రమలో కార్మికులు వస్తేనే ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతూనే లాభాలు అనేవి వస్తాయి అనే విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తించారు. కాబట్టి 75% బోనస్ ఇచ్చి తమ కావలసిన ఉత్పత్తి పెంచుకోవడం కోసం కార్మికులను రప్పించుకున్నారు. కాలక్రమంలో వ్యాధి తగ్గడంతో ఇచ్చిన బోనస్ని రద్దు చేయడం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలోనే మనకు ఇది జరుగుతుంది. 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్ట వ్యతిరేక ఉద్యమం అనేది జరిగింది.
ఇక్కడ చూడండి 1919 అనగానే మనకు క్లారిటీ వస్తుంది. 1914 నుండి 1918 మధ్య మనకి మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు వామపక్ష భావం కలిగిన వ్యక్తులు, విప్లవ భావం కలిగిన వ్యక్తులు వారి యొక్క సంస్థలని పెంచుకోవడం జరిగింది. ప్రజానికాన్ని చైతన్యపరిచి తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేశారు. అలాంటి కార్యక్రమాలను ఆపడానికి, అలాంటి కార్యక్రమాలను నిలుపుదల చేయడానికి ఈ రౌలత్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 6లో రౌలత్ వ్యతిరేక చట్ట వ్యతిరేక ఉద్యమం అనేది నిర్వహించబడింది. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధానాన్ని ప్రకటించాడో ఆ విధానాన్ని పంజాబ్ కేంద్రంగా కూడా నిర్వహిస్తున్నారు ఇద్దరు ప్రముఖులు, సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్. సో ఇద్దరి నేతృత్వంలో జరుగుతుంది. అలాంటి సందర్భంలో జరిగిన సంఘటనే జలియన్ వాలా బాగ్ అంటున్నాం. బాగ్ అంటే పూల తోట అవుతుంది. అమృత్సర్ సమీపంలో ఉన్న ఈ జలియన్ వాలా బాగ్ అనే పూల తోటలో దాదాపు 10,000 మంది సమూహపరచబడి ఒక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ఆ సమావేశంపై కాల్పులు జరగడంతో ఆ సంఘటనే చరిత్రలో మనకి జలియన్ వాలా బాగ్గా పిలువబడుతుంది. 1919లో మాంటేగ్యూ అంటున్నాం. సో ఇద్దరు వ్యక్తులు గమనించాలి. మాంటేగ్యూ ఒకరు, చేమ్స్ఫోర్డ్ ఒకరు. చేమ్స్ఫోర్డ్ వైస్రాయి అవుతాడు, ఇతడు భారత రాజ్య కార్యదర్శి అవుతాడు. సో మాంటేగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనేవి రావడం జరిగింది. 1922 ఫిబ్రవరి 12వ తేదీన బార్డోలీ ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి ఈ బార్డోలీ ప్రకటన? సో దీని యొక్క సారాంశం ఏంటి అంటే సహాయ నిరాకరణం గాంధీ సిద్ధాంతం ప్రకారం జాతీయ స్థాయిలో మొదటి స్థాయి ఉద్యమంగా పిలువబడుతుంది. అలాంటి ఉద్యమంలో గాంధీ విధానానికి వ్యతిరేకంగా సంఘటన అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా అనే గ్రామంలో జరగడంతో గాంధీజీ కలత చెందాడు. తన విధానానికి వ్యతిరేకమైన విధానాన్ని ఎన్నడూ గాంధీజీ సహించాడు. కాబట్టి బార్డోలీ కేంద్రంగా ఒక ప్రకటన చేశాడు. నేను నా సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేస్తున్నాను అనే ఒక స్వతంత్ర ఏకగ్రీవ నిర్మాణాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్మానాన్ని మనం ఏమంటున్నాం? బార్డోలీ ప్రకటన అంటున్నాము. సో సింపుల్గా బార్డోలీ ప్రకటన అంటే సహాయ నిరాకరణాన్ని ఆపివేస్తున్నట్లు గాంధీ ప్రకటించిన ప్రకటననే మనం బార్డోలీ ప్రకటన అంటున్నాం. 1927 నుండి 1929 మధ్య సైమన్ వ్యతిరేక ఉద్యమము అనేది జరుగుతుంది. 1919 మాంటేగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అమలు చేయడం ద్వారా 10 సంవత్సరాల తర్వాత ఇవి ఎంతవరకు అమలు చేయబడ్డాయి, వీటి వల్ల ఎంతవరకు సమాజానికి ప్రయోజనం జరిగింది, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలను తీర్చడానికి ఎలాంటి సూచనలు కావాలి, ఇలాంటి అంశాల ప్రాతిపదికన ఒక రాయల్ కమిషన్ వేయబడుతుంది అనేది ఇందులో చెప్పబడిన అంశం. సో దాని ప్రకారం వేయబడిందే రాయల్ కమిషన్. దానికి అధ్యక్షుడే సర్ జాన్ సైమన్ అవుతున్నాడు. అందులో ఉన్న మొత్తం సభ్యులు దాదాపుగా 1+6 అంటున్నా మొత్తం 7 సభ్యులు ఆంగ్లేయులు కావడం వల్ల, విదేశీయులు కావడం వల్ల భారతీయులు దాన్ని వ్యతిరేకిస్తూ సైమన్ గోబ్యాక్ నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించారు. 1929లో సంపూర్ణ స్వరాజ్ తీర్మానము అంటున్నాం. ఎక్కడ జరిగింది? లాహోర్ కేంద్రంగా జరుగుతుంది. రావి నది ఒడ్డున ఉండ నగరం లాహోరు కేంద్రంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నిర్వహించబడింది. దానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు. ఈ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటున్నాం. అంటే ఎలాంటి హద్దులు లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పూర్తి స్థాయి స్వతంత్రత కావాలి అనేది దాని యొక్క సారాంశం. అదే మనకు పూర్ణ స్వరాజ్గా చరిత్రలో నిలబడుతుంది. 1928 ఆగస్టు నెల అనగానే మనకి నెహ్రూ నివేదిక అంటారు. మరి ఈ నెహ్రూ ఎవరు? మోతీలాల్ నెహ్రూ అవుతాడు, నెహ్రూ యొక్క తండ్రి. సో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా, అలీ ఇమాం, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు అందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఆనాటి భారత రాజ్య కార్యదర్శి ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నమే నెహ్రూ నివేదిక రూపంలో మనకు బయటికి వస్తుంది. 1928 ఆగస్టులో 1930 సైమన్ కమిషన్ నివేదిక అనేది ఇవ్వబడుతుంది. అంటే 1930 నాటికి సైమన్ కమిషన్ నివేదిక ఇవ్వగానే దాన్ని చర్చిస్తూ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడతాయి. ఎక్కడ నిర్వహించబడ్డాయి? లండన్ కేంద్రంగా నిర్వహించబడ్డాయి. అందుకే వాటిని చరిత్రలో లండన్ సమావేశాలుగా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి 3 సమావేశాలలో రెండో సమావేశానికి మాత్రమే కాంగ్రెస్ హాజరవుతుంది. మిగిలిన 3 సమావేశాలకి, అంటే మొత్తం 3 సమావేశాలకు హాజరైన మొదటి వ్యక్తిగా బిఆర్ అంబేద్కర్ను గుర్తించవచ్చు. సో మనకు క్లియర్గా సైమన్ కమిషన్ నివేదిక అనేది రావడం జరిగింది. 1930 నుండి 32 మధ్య 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. 1930 మార్చి 12వ తేదీ నుండి ఏప్రిల్ 6 వరకు గాంధీ తన రెండో వెపన్ను ఉపయోగిస్తున్నాడు. తన అమ్ముల పదవిలో ఉన్న సత్యాగ్రహాన్ని సాధించడానికి కావాల్సిన రెండో ఆయుధాన్ని శాసన ఉల్లంఘన రూపంలో ప్రయోగించడం జరుగుతుంది. అలాంటి ప్రయోగమే మనకు దండీ మార్చిగా పిలువబడుతుంది.
అంటే ఇప్పుడు శాసన ఉల్లంఘనం అనేది 2 రూపాల్లో కొనసాగుతుంది. మొదటి రూపాన్ని లేదా మొదటి దశని దండి మార్చ్ అంటున్నాం. సో అలాంటి దండి మార్చ్ మనకి సబర్మతి తీరం నుండి ప్రారంభించబడడం జరుగుతుంది. 1931 మార్చ్ 5న ఎవరెవరి మధ్య? గాంధీ ఇర్విన్ మధ్య అనేది ఒప్పందం జరుగుతుంది. ఎందుకు? శాసన ఉల్లంఘనం జరుగుతుంది. అక్కడ లండన్ సమావేశాలు జరిగాయి. మొదటి లండన్ సమావేశం జరిగింది, అది అర్ధంతరంగానే ఆపివేయబడింది. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ పాల్గొనే సమావేశం ఫెయిల్ అవుతుందనే విషయం బ్రిటన్ ప్రధానికి అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశంలో అత్యధిక జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ పాల్గొనకుండా దాని యొక్క చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి? కావు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ రావాల్సిందే, చర్చ జరగాల్సిందే. కాబట్టి గాంధీతో మంతనాలు జరపమని లార్డ్ ఇర్విన్కి ఆజ్ఞలు రావడం జరుగుతుంది. ఆ ఆజ్ఞల అనుసారం లార్డ్ ఇర్విన్ గాంధీతో ఒప్పందం చేసుకుంటున్నాడు. అదే చరిత్రలో 1931 మార్చ్ 5 గాంధీ ఇర్విన్ ఒప్పందంగా పిలువబడుతున్నాయి. అదేవిధంగా 1932 ఆగస్టు 10న కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడడం జరుగుతుంది. సో పై ఒప్పందం అంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం గాంధీ అంగీకరిస్తాడు, ఉద్యమాన్ని అర్ధంతరంగా ఆపివేస్తాడు, తాత్కాలికంగా నిలిపివేస్తాడు, లండన్ సమావేశానికి హాజరవుతున్నాడు. గాంధీ, సరోజిని నాయుడు, మహదేవ్ దేశాయ్ ఇలాంటి గ్రూప్ మనకు లండన్ సమావేశాలకు వెళ్తుంది. ఆ సమావేశంలో గాంధీజీ తనదైన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభుత్వం గాంధీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వదు. దీంతో అలిగిన గాంధీజీ లండన్ సమావేశాల నుండి బయటికి వచ్చి భారతదేశ కేంద్రంగా ఉద్యమాన్ని తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం చేపడతాడు. సో అలాంటి సందర్భంలోనే ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మ్యాక్ డొనాల్డ్ మరో అంశం కోసం, మరో వ్యక్తి కోసం ఆయన చూడడం జరుగుతుంది. ఆ సందర్భంలో కనబడిన మరో ఆశాకిరణం బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ని హైలైట్ చేసే క్రమంలో అతని యొక్క వాదనను అంగీకరిస్తాడు. ఆ వాదన రూపంలో మనకి కమ్యూనల్ అవార్డు అనేది వస్తుంది. ఇక్కడ కమ్యూనల్ అంటే అర్థం, కమ్యూనల్ అంటే మనకి మత ప్రాతిపదికన అని అర్థం. సో మత ప్రాతిపదికన 1909వ సంవత్సరంలోనే మింటో మార్లే చట్టం ప్రకారం మత ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన అనేది ప్రారంభమవుతుంది. అందుకే లార్డ్ మింటోను ఏమంటున్నాము? మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహ అంటున్నాం. ది ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఇన్ ఇండియా అంటున్నాం. సో 1932 సెప్టెంబర్ 25న పూనా ఒడంబడిక జరుగుతుంది. ఎప్పుడైతే కమ్యూనల్ అవార్డు ప్రకటించబడిందో దాన్ని వ్యతిరేకిస్తున్నాడు గాంధీజీ. ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. గాంధీజీ యొక్క అంతర్గత కోణం, గాంధీజీ యొక్క బహిర్గత కోణం ఉంటుంది. అంతర్గత కోణం ఏంది? ఒకవేళ కమ్యూనల్ అవార్డును అంగీకరిస్తే బిఆర్ అంబేద్కర్ నాతో సమానంగా ప్రజల్లో మరింత పేరు పొందే అవకాశం ఉంటుంది, ఒక వర్షన్. సో రెండో వర్షన్ ఏంటి? మతాన్ని ఆధారంగా చేసుకొని చిచ్చు పెట్టే ప్రయత్నం బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది అనేది రెండో వర్షన్. సో మొత్తంగా ఏ వర్షన్ అయినప్పటికీ గాంధీజీ దాన్ని అంగీకరించలేదు. ఎర్రవాడ జైలు కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళడం జరుగుతుంది. క్రమంగా గాంధీజీ యొక్క జీవితం ఏమవుతుంది? క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఆ సందర్భంలో గాంధీజీని బిఆర్ అంబేద్కర్ కలుస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందమే పూనా ఒప్పందం, ఎర్రవాడ ఒప్పందం, గాంధీ అంబేద్కర్ ఒప్పందంగా పిలువబడుతుంది. అలాంటిది 1932 సెప్టెంబర్ 25న కొనసాగుతుంది. 1933న శ్వేతపత్రం విడుదల చేయబడుతుంది. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. దాని యొక్క సారాంశాన్ని తెలుపుతూ శ్వేతపత్రాన్ని, వైట్ పేపర్ని రిలీజ్ చేస్తుంది బ్రిటన్ ప్రభుత్వం. 1935 భారత ప్రభుత్వ చట్టం. అంటే ఈ శ్వేతపత్రం ఆధారంగా రూపొందించబడింది భారత ప్రభుత్వ చట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం రూపొందించడానికి కావలసిన 60 నుండి 70% సమాచారం నేరుగా 1935 చట్టం నుండే తీసుకున్నాము. కాబట్టి చాలామంది చరిత్రకారులు, రాజ్యాంగ నిపుణులు అన్నమాట ఏంటి? భారత రాజ్యాంగం 1935 చట్టం యొక్క నకలుగా పేర్కొనడం జరుగుతుంది. 1937న 11 ప్రావిన్సీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు తప్పుగా చదువుతున్నారు. అప్పటికి ప్రావిన్సీలు మాత్రమే ఉన్నాయి, రాష్ట్రాలు అనేవి లేవు. మనకు ఫజల్ అలీ కమిషన్ వచ్చిన తర్వాత రాష్ట్రాలు అనే భావజాలం పూర్తిగా ఉపయోగించబడుతుంది. అక్కడ ప్రావిన్సీలు మాత్రమే ఉన్నాయి. బాంబే ప్రావిన్సీ, మద్రాస్ ప్రావిన్సీ, నార్త్ ప్రావిన్సీ, ఈస్టర్న్ ప్రావిన్సీ, ప్రావిన్సీలు మాత్రమే ఉన్నాయి. ప్రావిన్సీలు అనేవి రాష్ట్రం కంటే పరిమాణంలో పెద్దవి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో బాంబే ప్రావిన్సీ అన్నాం. బాంబే ప్రావిన్సీలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 2 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మహారాష్ట్ర, ప్రస్తుతం ఉన్న గుజరాత్ని ఆనాడు బాంబే ప్రావిన్సీ అన్నాం. మద్రాస్ ప్రావిన్సీని చూడండి, ప్రస్తుతం ఉన్న తమిళనాడు, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆనాడు అందులో భాగమే. ఇలా ప్రావిన్సీ అనేది పరిమాణంతో పోల్చుకుంటే రాష్ట్రం కంటే పెద్దది. అలాంటి 11 ప్రావిన్సీలలో ఎన్నికలు జరిగాయి.
1939 నుండి 45 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, ప్రపంచ వ్యవస్థని రెండు ప్రధాన భాగాలుగా విడగొడుతుంది. సో అలాంటి క్రమంలోనే మనకేమవుతుంది, రెండో ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. 1914 నుండి 18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుండి 49 మధ్య 45 మధ్య. సో 1939 నుండి 45 మధ్య మనకు రెండో ప్రపంచ యుద్ధం అనేది నిర్వహించబడుతుంది. 1940లో ఆగస్ట్ ఆఫర్ అనేది వస్తుంది. ఇక్కడ విషయాన్ని గమనించాలి. ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటి అంటే, మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంలో ఒకవేళ భారత ప్రభుత్వం, భారతీయులు బ్రిటిష్ వారికి సహకరిస్తే యుద్ధం తర్వాత బాధ్యతాయుత ప్రభుత్వం వంటి అంశాలను మేము పరిశీలిస్తాము. అది మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగింది కాబట్టి అది మొదటి ఆగస్ట్ ఆఫర్గా పిలువబడుతుంది. రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో మరో ఆఫర్ ఇస్తున్నారు. అది ఇచ్చే సందర్భం ఆగస్ట్. ఏమని, ఒకవేళ అంటే భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్కు సహకరిస్తే యుద్ధం ముగిసిన తర్వాత బాధ్యతాయుత ప్రభుత్వం వంటి అంశాలను మేము పరిశీలిస్తాము, మరిన్ని అవకాశాలు భారతీయులకు ఇస్తాము అని చెప్పడమే మనకు రెండవ ఆగస్ట్ ఆఫర్ అవుతుంది. 1940 ఆగస్టులో ఉంటుంది. 1940 అక్టోబర్లో వ్యక్తిగత సత్యాగ్రహాలు అనేవి జరిగాయి. ఇండివిజువల్ సత్యాగ్రహాస్ అంటున్నాం. ఎందుకు జరిగాయి అంటే, ఎప్పుడైతే ఆగస్ట్ ఆఫర్ ఇచ్చాయో దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లు తమ ప్రభుత్వాలకు రాజీనామా చేశాయి. గాంధీజీ విధానం ప్రకారం వ్యక్తిగత సత్యాగ్రహాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. అలాంటి మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహి దేశ చరిత్రలోనే ఆచార్య వినోబా భావే అవుతున్నాడు. ఎవరి ఆచార్య వినోబా భావే అంటే, భూదాన ఉద్యమాన్ని నల్గొండ పోచంపల్లి కేంద్రంగా నిర్వహించిన మహనీయుడు మనకి ఆచార్య వినోబా భావే అవుతున్నాడు. 1942 మార్చిలో క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి వచ్చాయి. స్టాఫర్డ్ క్రిప్స్ అంటున్నాం. మరి ఏంటి స్టాఫర్డ్ క్రిప్స్? భారతీయులకి కొన్ని అవకాశాలను పంపిస్తున్నాము, వీటిని మీరు అంగీకరించండి. సో అలాంటి క్రిప్స్ అనేది 1942 మార్చిలో వస్తున్నాడు. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం అనేది వస్తుంది. పోతూ పోతూ క్రిప్స్ గాంధీ మీద అభండాన్ని వేయడం జరుగుతుంది. ఈ గాంధీ అడ్డుకాలు పెట్టాడు. క్రిప్స్ ప్రతిపాదనలు మంచివే, ప్రజలు అంగీకరిస్తున్నాడు, కానీ గాంధీ వల్లనే ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నాడు అని గాంధీ మీద ఒక అభండాన్ని వేయడం జరుగుతుంది. దానికి కలత చెందిన గాంధీజీ, మీరు ఉండడానికి వీలు లేదు, దేశాన్ని వదిలిపెట్టండి అన్నాడు. అదే క్విట్ ఇండియా రూపంలో వస్తుంది. 1942 ఆగస్టు 8న వస్తుంది. 1944 అక్టోబర్లో రాజాజీ ఫార్ములా. సో ఎవరి రాజాజీ? చక్రవర్తుల రాజగోపాలాచారి భారత స్వతంత్ర భారతానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్, స్వతంత్ర భారతానికి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి, చివరి భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి రాజాజీ అవుతున్నాడు. రెండు సందర్భాలు అయినాయి. స్వతంత్ర భారతానికి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్, స్వతంత్ర భారతానికి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజాజీ. మరి రాజాజీ ఫార్ములా ఏంటి? దేశానికి స్వాతంత్రం ఇచ్చే గడియలు దగ్గర పడుతున్నాయి, కానీ పాకిస్తాన్తో మంతనాలు జరపాలి, మనం వేరుగా ఉండకూడదు, మనం మన సమస్యను తీర్చుకుందాం. ఏంటి ఆ సమస్య? దేశానికి స్వాతంత్రం కావాలి, ఆ తర్వాత మన సమస్యను మనం పరిష్కరించుకుందాం అనేదే ఆ సయోధ్య అనేది కనబడుతుంది. కానీ దాన్ని ఒప్పుకోడు మహమ్మద్ అలీ జిన్నా. సో 1945 జూన్లో వేవెల్ ప్రణాళిక అనేది ప్రకటన అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా హిందూ ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుంది, కొన్ని అవకాశాలను భారతదేశానికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినా దీన్ని అంగీకరించారు. 1945 జూన్లో 25న సిమ్లా సమావేశం అనేది జరుగుతుంది. ఈ వేవెల్ ప్రణాళికలో ప్రతిపాదించబడిన అంశం సిమ్లా కేంద్రంగా చర్చకు వస్తుంది. ఈ సందర్భంలోనే మహమ్మద్ అలీ జిన్నా నన్ను ఏకైక ముస్లిం ప్రతినిధిగా, ముస్లిం రిప్రజెంటేటివ్గా గుర్తించాలి, ఎవరిని ఏ పొజిషన్లో నిలపాలన్నా నన్ను మాత్రమే అడగాలి అనేది, అంటే సింపుల్గా అల్టిమేట్ హీరోగా మారుతున్నా, నన్ను ముస్లిం సమాజానికి అల్టిమేట్ హీరోగా గుర్తించాలి అనే వాదన ఆ క్రమంలో తెర మీదికి రావడం జరుగుతుంది. 1945 జూలైలో ఇంగ్లాండ్ ఎన్నికలు అనేవి నిర్వహించబడతాయి. భారత్కి మరింత అదృష్టం అనేది రావడం జరుగుతుంది. ఏ రూపంలో? లండన్ ఏమవుతుంది, ఇంగ్లాండ్ లేదా లండన్ ఎన్నికల రూపంలో. మొదటి నుండి భారత్కి సయోధ్యగా ఉండే పార్టీ లేబర్ పార్టీ. అప్పటి వరకు కన్జర్వేటివ్ ఉండే, ఇప్పుడు లేబర్ పార్టీ వచ్చింది, అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి క్రమంలోనే 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏర్పడింది. ఏంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే, దేశానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం దేశంలోని ఉన్నత స్థాయి సంస్థలతో చర్చలు జరపడం, తమ ప్రతిపాదనలు చెప్పడం, చర్చలు జరపడం, ఏ విధంగా దేశానికి స్వాతంత్రం ఇస్తాము, ఏ విధంగా అధికారాలను బదిలీ చేస్తాం, ఇలాంటి అంశాలతో కూడిన అంశం మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఉంటుంది.
సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. వారి యొక్క పొజిషన్ ఏంటిది? క్యాబినెట్ అనేది వాళ్ళ పొజిషన్, క్యాబినెట్ మంత్రులు అనేవాళ్ళు. కాబట్టి దాన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్, మంత్రి త్రయభారము అంటున్నాం. 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. నెహ్రూ ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాడు, వేవెల్ దానికి అధ్యక్షుడిగా ఉంటాడు. లార్డ్ వేవెల్ అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా మనకు తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. 1947 ఫిబ్రవరి 20న అట్లీ ప్రకటన చేస్తాడు. ఎవరి అట్లీ? కెమెంట్ అట్లీ. బ్రిటన్ ప్రధాని కెమెంట్ అట్లీ సభాముఖంగా ప్రకటన చేస్తున్నాడు. దేశం త్వరలోనే దేశానికి స్వాతంత్రం ఇస్తాము. ఇది ఎవరికి ఇస్తాము చెప్తాడు. చూడండి ఏమంటాడు? ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాలకి స్వాతంత్రాన్ని ఇవ్వబోతున్నాము అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు, దేశాన్ని 2 ముక్కలు చేస్తున్నాము అని. సో సింపుల్. 1947 జూన్న మౌంట్ బాటన్ పథకం అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం చరిత్రలో డిక్కీ బర్డ్ ప్లాన్ అంటున్నాం, దీన్ని మనం చరిత్రలో మౌంట్ బాటన్ ప్లాన్ అంటున్నాము. అధికార బదలాయింపు పథకంగా పిలవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగింది. దేశానికి స్వాతంత్రం అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇలా 1920 నుండి 47 మధ్య వివిధ రకాల సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. ఈ సంఘటనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ 4 సంఘటనలు పికప్ చేసి వీటిని కాలమాధారంగా వరుస క్రమంలో పెట్టమంటాడు. ఇయర్స్ ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. సో వాటిని మనం బాగా చదవాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే మరి గాంధీ జీవిత చరిత్ర ఏంటి? ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి విధానాలు ఉన్నాడు, ఎలాంటి వ్యక్తులతో ప్రభావితమయ్యాడు, క్రమంగా అతడు ఏ విధంగా జాతీయోద్యమంలో కీలక నాయకుడుగా మారాడు. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఈ ఏరియా నుండి క్వశ్చన్ అనేది పికప్ అవుతుంది. 1969 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్ కేంద్రంగా జన్మించిన వాడు మహాత్మా గాంధీజీ అవుతున్నాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా పిలువబడుతున్నాడు. అలాంటి గాంధీ ఏ ప్రాంతం ఆ సందర్భంలో కతియవాడ్ ద్వీపకల్పం అవుతుంది. సో ఈ కతియవాడ్ ద్వీపకల్పంలో భాగమే మన పోరుబందర్ అవుతుంది. తల్లి పుత్లిభాయి, తండ్రి కరమ్చంద్ గాంధీ అంటున్నాం. కరమ్చంద్ గాంధీ అంటున్నాం. ఇక్కడ గమనించాలి, 13 సంవత్సరాల వయసులోనే, అనగా ఎన్ని అవుతుంది? 1869కి 13 కలపండి, 1882 వస్తుంది. అప్పుడే అతడు కస్తూరిబాతో వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరికి సమానమైన ఏజ్ కనబడుతుంది. ఒక విధంగా చెప్తే చారిత్రక కోణంలో గమనిస్తే కస్తూరిబానే గాంధీ కంటే వయసులో పెద్దదిగా ఉంటుంది, నెలల పరంగా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ గమనిస్తే 19 సంవత్సరాల వయసులో, అంటే ఎన్నో సంవత్సరం అవుతుంది? 1888 అవుతుంది. ఏం చేశాడు? బార్ ఎట్ లా అంటున్నాం. సో బార్ ఎట్ లా అంటే ఏంటిది? న్యాయవాద వృత్తి. ఆ న్యాయవాద విద్యను చదవడం కోసం అతనికి ఎక్కడికి వెళ్తున్నాడు? లండన్కు వెళ్ళడం జరుగుతుంది. అప్పటికే అతనికి పుత్ర సంతానం ఉంటుంది. దాదా అబ్దుల్లా వద్ద ముసల్మాన్ కంపెనీ న్యాయ సలహాదారుగా నియమించబడ్డాడు. గుజరాత్కు సంబంధించి ఒక ముసల్మాన్ కంపెనీకి సంబంధించి దాని వ్యవహారాలు చూసుకోవడం కోసం సౌత్ ఆఫ్రికాలకు వెళ్ళారు. అంటే దాని ట్రస్టులు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. ఆ వ్యవహారాల నిమిత్తం అతడు నియమించబడి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరుగుతుంది. 24 సంవత్సరాల వయసులో, అనగా 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. 24 సంవత్సరాల వయసులో వెళ్తున్నాడు. 49 సంవత్సరాల వయసులో వస్తాడు. చూడండి, గాంధీజీ దక్షిణాఫ్రికాలో 2 దశాబ్దాలకు పైగా, అనగా 1893 నుండి 1915 మధ్య నివసించడం జరిగింది. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో వచ్చింది. అంటే ఎన్ని దశాబ్దాలకు పైగా? 2 దశాబ్దాలకు పైగా అతడు సౌత్ ఆఫ్రికాలో నివసించడం జరిగింది. ఎందుకు నివసించాడు అంటే దాదా అబ్దుల్లా కంపెనీ యొక్క న్యాయ సలహాదారుగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఒక పొజిషన్లో వెళ్తాడు. సో మరి అలాంటి సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాడు? అక్కడికి భారతదేశం నుండి వలస వెళ్ళిన వ్యక్తుల యొక్క పరిస్థితులను చూసి గాంధీజీ చెలించాడు. వారి యొక్క హక్కుల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం తనదైన కార్యక్రమాలను రూపొందించాడు. క్రమంగా భారతీయుల పట్ల ఒక నాయకుడిగా ఎదిగే లక్షణాన్ని సౌత్ ఆఫ్రికాలోనే పుణికిపుచ్చుకున్నాడు. ఏంటి అక్కడ? నెటాల్ అనే ప్రదేశంలో జాతి వివక్షతకు గురి కావడం జరిగింది స్వయంగా గాంధీజీని. ఏసీలో ప్రయాణిస్తున్న గాంధీజీ నెట్టివేయబడ్డాడు తెలుగు వారి చేత. ఏమవుతుంది? అక్కడ తెల్లవారి చేత నెట్టివేయబడడం జరుగుతుంది. ఆ తెల్లవారు అంటే కొద్దిగా విద్యాపరంగా, ఆర్థికపరంగా బలంగా ఉన్నవారు. వర్ణం ఆధారితంగానే వర్ణ వివక్షతకు స్వయంగా గాంధీజీ గురయ్యాడు. సో దక్షిణాఫ్రికాలోని భారతీయ కూలీలకు ఓటు హక్కు గురించి మొదటిసారిగా ప్రస్తావించాడు. వారిలో చైతన్యం నింపడం కోసం ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేశాడు. ఎక్కడ? నెటాల్ ఇండియన్ కాంగ్రెస్. అంటే ఇప్పుడు నెటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది ఏంటి?
భారతదేశం నుండి సౌత్ ఆఫ్రికాకి కూలీల రూపంలో వెళ్ళిన వ్యక్తుల యొక్క హక్కుల కోసం పోరాడే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్, ఒక రాజకీయ సంస్థ. మరి ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అంటే నెటాల్ కేంద్రంగా ఏర్పడుతుంది 1894లో. అలాంటి క్రమంలోనే సౌత్ ఆఫ్రికా కేంద్రంగా నివసిస్తున్న భారతీయులు వారి యొక్క సమస్యలను ప్రస్తావిస్తూ భారతీయుల నుండి ఆర్థిక సహాయం పొందడం కోసం, వారి యొక్క సహాయ సహకారాలు పొందడం కోసం ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఏర్పాటు చేశాడు. సో ఇండియన్ ఒపీనియన్ పత్రిక అనేది చాలా ఇంపార్టెంట్. అతడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న కాలంలోనే దీన్ని ఏర్పాటు చేశాడు. సో బోయర్స్ మరియు జూలు యుద్ధంలో, ఏంటి బోయర్స్ మరియు జూలు అంటే బ్రిటిష్ వారికి తమ ప్రత్యర్థులకు మధ్య జరిగిన యుద్ధాలే. ఒకటి బోయర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 జూలు యుద్ధం. దీనివల్లనే అతనికి ఒక బిరుదు అనేది వస్తుంది, బాగా గమనించండి. సో ఈ యుద్ధ సందర్భంలో బ్రిటిష్ సైనికులు గాయపడ్డారు, వారికి వాలంటీర్గా పనిచేశాడు, ఒక వైద్య వాలంటీర్గా పనిచేయడం జరుగుతుంది. ఆ సేవను గుర్తించింది బ్రిటిష్ ప్రభుత్వం, ఇతనికి బిరుదు ఇవ్వడం జరుగుతుంది. ఆ బిరుదు ఏమవుతుంది, హిందూ దేశ సింహం అంటున్నాం. హిందూ దేశ సింహానికి మరొక పేరే కైజర్ ఏ హింద్ అంటున్నాం. దీన్ని తొలగించుకుంటాడు ఎప్పుడు, క్లియర్గా గమనించాలి. దీన్ని ఎప్పుడు తొలగించుకుంటున్నాడు, సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో గాంధీజీ స్వయంగా తన బిరుదుని బ్రిటిష్ వారికి ఇస్తున్నాడు. ఈ బిరుది కైజర్ ఏ హింద్ అవుతుంది. 1906 నుండి 1914 మధ్య తన సత్యాగ్రహ ఆయుధంతో న్యూ కాజల్ కేంద్రంగా, సో ఈ న్యూ కాజిల్ కేంద్రంగా కార్మికులకు మద్దతుగా సత్యాగ్రహాన్ని చేపట్టడం జరుగుతుంది. అంటే క్లియర్గా గాంధీజీ తన వివిధ పుస్తకాల యొక్క సారాంశం ఆధారంగా సృష్టించుకున్న సత్యాగ్రహం ఆయుధాన్ని ఇక్కడ ఉపయోగించాడు. ఎక్కడ, న్యూ కాజిల్ కేంద్రంగా ఉపయోగించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మికత మరియు వృత్తి విద్యా శిక్షణ కోసం జోహాన్స్బర్గ్ కేంద్రంగా పొనెక్స్ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు, 1904లో. ఇదంతా సౌత్ ఆఫ్రికా కేంద్రంగానే జరుగుతుంది. జోహాన్స్బర్గ్ సమీపంలో 1910లో టాల్స్టాయ్ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో టాల్స్టాయ్ ఆశ్రమాన్ని కూడా గాంధీజీ సౌత్ ఆఫ్రికాలోనే ఏర్పాటు చేస్తున్నాడు. 1915 జనవరి 9న గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకి గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. అంతకుముందే గోపాలకృష్ణ గోఖలే స్వయంగా సౌత్ ఆఫ్రికాకు వెళ్తాడు, గాంధీతో మంతనాలు జరుపుతాడు. నీలాంటి నాయకత్వం దేశంలో అవసరం, దేశీయ పరిస్థితులకు నీలాంటి నాయకత్వం అవసరం, మీరు ఖచ్చితంగా రావాల్సిందే అంటాడు. కానీ నా పని పూర్తి కాకుండా నేను రాలేను, మొత్తంగా పని పూర్తవుతుంది. 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి రావడం జరుగుతుంది. అదే చరిత్రలో మనకేమవుతుంది క్లియర్గా, రైట్, మనకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం దాన్ని ప్రవాస భారతీయ దివస్గా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 46 సంవత్సరాల వయసు నాటికి గాంధీజీ సౌత్ ఆఫ్రికాకు రావడం జరిగింది. గాంధీజీని ప్రభావితం చేసిన పుస్తకాలు ఏంటి? మరి గాంధీజీ తన జీవిత కాలంలో ఒక సిద్ధాంతాన్ని సృష్టించాడు, దాన్ని గాంధేయవాద సిద్ధాంతం లేదా సత్యాగ్రహము అంటున్నాం. మరి దీన్ని ఏ విధంగా రూపొందించాడు, ఏ ప్రభావితంగా రూపొందించాడు గమనిస్తే, మాక్సిమ్ గోర్కీ రాసిన ది మదర్ అనే పుస్తకం, అదేవిధంగా తోరో రాసిన సివిల్ డిసొబీడియన్స్ అనే పుస్తకం, లియో టాల్స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ అనే పుస్తకం. ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ గమనించాడు. ఈ 3 పుస్తకాల్లో గమనిస్తే వార్ అండ్ పీస్ పుస్తకం గాంధీజీని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సో ఎక్కువ జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకం ఏంటంటే వార్ అండ్ పీస్. లియో టాల్స్టాయ్ రాసిన మరో పుస్తకం కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అంటున్నాడు. దాన్ని తెలుగులో క్లియర్గా గమనిస్తే దైవరాజ్యం నీలోనే ఉంది అంటున్నాడు. జాన్ రస్కిన్ రాసిన అన్టు ది లాస్ట్ అనే పుస్తకాన్ని గుజరాతీ భాషలోకి రాశాడు. ఏ పేరుతో రాశాడు క్లియర్గా గమనిస్తే సర్వోదయ అనే పేరుతో రాయడం జరుగుతుంది. అంతేకాకుండా తన తల్లి బోధన ద్వారా భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పుస్తకాల యొక్క అంశాలకు కూడా గాంధీజీ ప్రభావితమయ్యాడు. పూర్తిగా ఒక సత్యాగ్రహం అనే ఆయుధాన్ని సృష్టించడం జరుగుతుంది. మరి అలాంటి గాంధీజీ తన జీవిత కాలంలో ప్రజానికానికి వివిధ రకాల సమస్యల మీద అవగాహన పెంచడం కోసం పత్రికా రంగాన్ని కూడా ఎంచుకున్నాడు. మరి ఇలాంటి పత్రికలను స్థాపించాడు. నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు. ఏ భాషలో? గుజరాతీ భాషలో. ఎప్పుడు? 1919లో ఏర్పాటు చేశాడు. సో మరి ఇది ఏంటి? ఒక వీక్లీ మ్యాగజైన్ అవుతుంది, వారపత్రిక అవుతుంది. అదేవిధంగా హరిజనుల అభివృద్ధి కోసం 1932 నాటికి వారపత్రికను ఏర్పాటు చేశాడు. దాన్ని మనము హరిజన్ పత్రిక అంటున్నాం. 3వ పత్రికను గమనిస్తే యంగ్ ఇండియా అంటున్నాం. సో యంగ్ ఇండియా 1919లో ఇది వారపత్రికగా పిలువబడుతుంది. ఇండియన్ ఒపీనియన్ 1903లో ఇది వారపత్రికగా ఉండడం జరుగుతుంది. దీనికి సంపాదకుడుగా ఉన్న వ్యక్తి జోసెఫ్ డోక్ లేదా డక్.
జోసెఫ్ డోక్ అనే వ్యక్తి దీనికి సంపాదకుడుగా ఉండడం జరిగింది. ఇలా గాంధీజీ తన పత్రికా రంగం ద్వారా కూడా భారతీయ సమస్యలని, సామాజిక సమస్యలని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. హరిజన ఉద్ధరణను చేపట్టడం జరుగుతుంది. సో ఇలా మనకు గాంధీజీ తన జీవిత చరిత్రలో జీవిత కాలంలో నేర్చుకున్న పాఠాలనే ఒక సిద్ధాంతం రూపంలోకి తీసుకొచ్చాడు. మొత్తంగా 1920 నుండి జాతీయ స్థాయి ఉద్యమాల పరంపరను ప్రారంభించడం జరుగుతుంది. అలాంటి పరంపరే సహాయ నిరాకరణం, శాసనోల్లంఘన రూపంలో నిర్వహించబడడం జరుగుతుంది. మొత్తంగా గాంధీజీ యొక్క ప్రభావితం వల్ల జాతీయ ఉద్యమం అనేది పరుగులు పెట్టబడి 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం సిద్ధించబడింది. అందుకే ప్రజల చేత జాతిపితాగా పిలువబడుతున్నాడు, ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలువబడడం జరుగుతుంది. మరి ఒక అంశాన్ని మరి ఒక వీడియోలో చర్చించుకుందాం.